ఏపీలో రైతులకు ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభం వేళ శుభవార్త చెప్పింది. వేసవి కాలం ముగిసిపోయి నైరుతి రుతుపవనాలు పలకరిస్తున్న వేళ ఖరీఫ్ పంటలకు సిద్ధమవుతున్న రైతుల కోసం ఓ కీలక పథకానికి సంబంధించిన నిధుల్ని విడుదల చేసింది. సకాలంలో పంటలు వేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ పంట వేసుకునే రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగంగా రాష్ట్ర వాటా అయిన 50% సమానమైన మొత్తాన్ని ముందస్తు ప్రీమియంగా చెల్లించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మొత్తం 132.58 కోట్ల రూపాయల నిధుల్ని ఇలా ఖరీఫ్ సంబంధిత బీమా పథకాల కోసం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. పంట బీమా పథకాలను సకాలంలో అందజేయడానికి ఈ మొత్తం ఉపయోగపడనుంది. రాష్ట్రంలో ఇప్పటికే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాల నుంచి ఎంత సాయం అందుతున్నా ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి సమయంలో సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందేందుకు వీలుగా బీమా పథకాలు పనికిస్తున్నాయి. ఇలా ఈ ఖరీఫ్ సీజన్లో రైతుల్ని ఆదుకునే బీమా పథకాలకు ముందస్తు ప్రీమియం చెల్లించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాని విడుదల చేసింది. కేంద్రం వాటాతో కలిసి ఈ ప్రీమియాన్ని బీమా అందించే సంస్థలకు చెల్లిస్తారు.